ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఏఐ ఎక్స్పర్ట్ సాయి రమేష్ గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి రమేష్ గారు. నమస్తే మ్యామ్. రమేష్ గారు, నేను లేటెస్ట్గా చూసానండి, అదే స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. పిల్లలు వేసిన నార్మల్ ఆర్ట్, అది చిన్న బొమ్మ, దాన్ని రియలిస్టిక్గా చేశారు బొమ్మని. ఇది కూడా ఏఐ యూస్ చేసి చేశారు, చాట్ జీపీటీ ఏఐ యూస్ చేసి చేశారు. ఇది ఒకటే కాదండి, సాంగ్స్ విషయంలోనూ అప్డేట్ అయిపోయింది, తర్వాత మూవీస్ ఇష్యూలో అప్డేట్ అయిపోయింది, ఎంటర్టైన్మెంట్ విషయంలో అప్డేట్ అయిపోయింది, తర్వాత కంపెనీస్ కూడా రాబోయే రోజుల్లో 80% అబోవ్ 80% ఏఐనే యూస్ చేయబోతున్నారని వింటున్నాము. మరి ఇలా అయితే ఇక అసలు ఏఐ తప్పించి వేరే ఏది లేదేమో ప్రపంచంలో అనేట్టుగా అయిపోతుందా? గూగుల్ కూడా ఏఐని అడాప్ట్ చేసుకుంటుందని వింటున్నాము. అసలు ఏం అర్థం కావట్లేదు. రోజు రోజుకి విపరీతమైన అప్డేట్స్ ఉన్నాయి ఏఐలో. ఒకసారి చెప్పండి వీటి గురించి. తర్వాత ఇంకోటి చూశానండి, పుచ్చకాయని ఒక అతను, అది అంటే ఏమంటారు దాన్ని, వాటర్ మెలన్ పండిందా లేదా, అంటే లోపల మంచిగా ఉందా లేదా, టేస్టీగా ఉంటుందా లేదా అని చెప్పి చాట్ జీపీటీని యూజ్ చేసి టెస్ట్ చేస్తున్నాడు. లోపల రెడ్ కలర్ ఉంటుందా లేదా, ఏ కలర్, స్వీట్ గా ఉంటుందా లేదా. ఎస్, ఇవన్నీ నిజంగా జరుగుతాయా? నిజమేనా? అసలు చెయ్యొచ్చా? ఈ మొత్తం అప్డేట్స్ అన్ని, లేటెస్ట్ అప్డేట్స్ మొత్తం చెప్పండి. మేము యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు చాట్ జీపీటీ తీసుకుంటే, చాట్ జీపీటీకి ఈ రోజు ఉన్న ఐక్యూ 155, ఆల్మోస్ట్ మనకి టాప్ ఐక్యూ 250 ఆ రేంజ్లో ఉంటాయి. సో ప్రజెంట్ చాట్ జీపీటీకి ఉన్నది 155 ఐక్యూ. అంటే అంత తెలివైన పర్సన్ మనతో ఉన్నట్లు. జనరల్గా మనకున్నటువంటి ఇంటెలిజెన్స్లో మనం వాడేది కేవలం 1%. సో ఈవెన్ మనం చాట్ జీపీటీ దాంతో కంపేర్ చేసుకుంటే కూడా మన హ్యూమన్ది 1% ఉంటే దానికన్నా 100 టైమ్స్ బెటర్గా చాట్ జీపీటీకి ఈరోజు ఉన్నటువంటిది ఉంది. సో మనం దాన్ని ఏ విధంగా వాడుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఇప్పటికి కూడా ఏంటంటే చాట్ జీపీటీని చాలా బేసిక్ లెవెల్లోనే గుడ్ మార్నింగ్ మెసేజెస్కో, గుడ్ నైట్ మెసేజెస్కో, చిన్న చిన్న చాట్కో వాడుతున్నారు. కానీ దానికి ఉన్న క్యాపబిలిటీ అనేది వేరే లెవెల్. నిజంగా కనుక మనం దాన్ని యూజ్ చేస్తే మీరు మ్యాక్సిమం మీ ప్రతి బిజినెస్లో కూడా దీన్ని యూజ్ చేసుకుని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొచ్చు. ఒక ఆధార్ ఇది యూజ్ చేసుకుని 10 డేస్లో బుక్ రాయగలుగుతారు. ఇది యూజ్ చేసుకుని జనరల్గా నేను ఒక స్టోరీ తీయాలనుకోండి, ఒక యానిమేటెడ్ స్టోరీ తీయాలి అంటే నేను జనరల్గా ఒక 10-15 డేస్ పట్టేది, దీంతో నేను 1 డేలో ఆ స్టోరీ కంప్లీట్ చేయగలుగుతాను. ఈ యానిమేషన్లు ఇవన్నీ వెనక్కి వెళ్ళిపోతాయేమోనండి. లేటెస్ట్గా హైదరాబాద్లో ఏఐ స్టూడియో కూడా ఒకటి స్టార్ట్ చేశారు. అదే మ్యామ్, ఇంకా పెరుగుతాయండి. ఇంకా మనకి ఏంటంటే దీనివల్ల రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా, చాలా ఎక్కువ ఆపర్చునిటీస్ ఓపెన్ అవుతూ ఉంటాయి. ఓకే, ఇంకా ఎక్కువ కంటెంట్ అనేది మనకి ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. అంటే యాక్చువల్గా ఇప్పుడు మనకి ఇండియా తీసుకుంటే మ్యామ్ 150 కోట్ల మంది సరిపడేంత రిసోర్సెస్ అయితే లేవు. అవును, మీరు ఇప్పటికే చూసుకుంటే ఓటీటీలు చూసుకున్నా, ఇంకొకటి చూసుకున్నా, సినిమాలు చూసుకున్నా, ఇక ఆప్షన్స్ లేక ఉన్నవే చూడాల్సినటువంటి పరిస్థితి ఇంకా ఉంది తప్ప ప్రతి ఒక్కళ్ళ ఇంట్రెస్ట్కి తగ్గినటువంటివి అయితే ఇంకా లేదు. ఇంకా చాలా జోనర్స్లో ప్రాబ్లం ఉండదు ఇక. ఎస్, ఖచ్చితంగా ఏఐతో మనకి. సో ఇప్పుడు చాట్ జీపీటీ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆల్రెడీ చైనాలో ఒక 6 మంత్స్ నుంచి అది ట్రెండింగ్లో ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే చాట్ జీపీటీలో ఒక పుచ్చకాయ షాప్కి వెళ్ళి ఫోటో కొట్టేసి, మీకు అది కూడా చూపిస్తాను. మీరు ఇందాక వాటర్ మెలన్ గురించి అడిగారు కదా, ఇప్పుడు వాటర్ మెలన్ దానిలో మనకు ఒక రీసెంట్గా చాలా వీడియోస్ కూడా వైరల్. దానిలో ఏంటంటే వీడియో ఆప్షన్ ఉంటుంది. మనకి చాట్ జీపీటీ పెయిడ్ వర్షన్ వాడుతున్నారు అనుకోండి, దానిలో మనం వీడియోతో అడగడానికి ఆప్షన్ ఉంటుంది. ఓకే, అదే ఫ్రీ యూజర్స్ కూడా మీరు ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు ఈ విధంగా ఫొటోస్ తీసి మన ఫోన్లో ఫోటో యాప్లో ఎడిట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఒక్కొక్క దానికి నెంబర్ ఇచ్చి మీరు ఏది తీసుకోమంటారా అంటే అది చెప్పిద్ది, 7వ నెంబరో 8వ నెంబరో. ఇది ఓన్లీ వాటర్ మెలన్కే కాదండి, ఈవెన్ బనానాకైనా సరే, మ్యాంగోస్కైనా సరే, నాట్ ఓన్లీ ఫ్రూట్స్, ఈవెన్ వెజిటేబుల్స్కైనా సరే. ఓకే, మీరు దాన్ని అడగచ్చు కావాలంటే. నేను వెజిటబుల్ షాప్కి వెళ్తున్నాను, చాట్ జీపీటీని ఏ విధంగా వాడచ్చు అని అడిగితే అది ఇచ్చిద్దండి. ఎన్ని రకాలుగా వాడచ్చో కూడా ఇస్తుంది. ఇప్పుడు నెంబర్ ఇచ్చి ఈ నెంబర్లో ఏది కొనుక్కోవాలో చెప్పమంటే చెప్పేస్తుంది. అంటే మనం ఒకటి పట్టుకుని అడగలేంగా, చక్కగా ఫ్రీ దానిలో కూడా నేను ఏమంటున్నా అంటే ఫ్రీ చాట్ జీపీటీలో కూడా మీరు ఈ విధంగా ఫోటో తీసి ఎడిట్ చేసి అక్కడ నెంబర్ ఇచ్చేస్తే అది ఇచ్చి ఏ నెంబర్ తీసుకోమంటావు, ఏ నెంబర్ అయితే ఈ రోజు తినడానికి ఏది బాగుంటుంది, లేదా 2-3 డేస్ తర్వాత యూజ్ చేయాలంటే ఏది తీసుకోమంటావు అని అడిగితే చాలా చక్కగా ఆన్సర్ ఇస్తుంది. ఇట్లాగే డ్రాయింగ్కి సంబంధించి కూడా, అంటే పిల్లలు వాళ్ళు ఏదో ఊహించుకొని గీస్తారు, వాళ్ళు పిచ్చిగా గీస్తారని అనుకుంటాం ఇప్పుడు దాకా మనం, కానీ నిజంగా దాన్నే మనం చాట్ జీపీటీకి ఇచ్చి అడిగితే ఈ విధంగా ఎంత మంచిగా డ్రా చేసింది. అదిగోండి, దానికోసం ఏంటంటే జనరల్గా ప్రాంప్ట్ అని మనం చాట్ జీపీటీలో ఏంటంటే ఇదిగోండి, ఈ డ్రాయింగ్ని పిల్లలు ఒక ఫోటో రియలిస్టిక్ ఇమేజ్గా మార్చమని అడిగితే ఆటోమేటిక్గా వాళ్ళ డ్రాయింగ్స్ అన్నిటిని కూడా ఈ విధంగా మార్చుకోవచ్చు. మంచిగా ఆల్ న్యూస్ దిస్ వీక్. ఏ న్యూస్ అదే అంటే ఆల్ న్యూసే, ఇక ఏఐ న్యూస్ కాదు, ఇప్పుడు ఆల్ న్యూస్ అబౌట్ ఏఐ. అంతే, అన్నిట్లో ఉంటుందండి ప్రతి కేటగిరీ. సో ఇప్పుడు మనకి ఈ వీక్లో ఉన్నటువంటి లేటెస్ట్ న్యూస్లోనే ముఖ్యంగా చూసుకుంటే మైక్రోసాఫ్ట్ ఏంటంటే ఒక రిపోర్ట్ రిలీజ్ చేశాను. ఓకే, సో ఈ రిపోర్ట్లో వాళ్ళు ఇచ్చినటువంటి మెయిన్ పాయింట్ ఇదేనండి. అదే నేను ఇందాక అన్నా చూడండి, అబోవ్ 80%. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇదిగోండి ఇక్కడ చూడొచ్చు,
వితిన్ 12 to 18 monthsలో 12 to 18 months అంటే 1.5 year. 82% బిజినెస్ ఓనర్స్ ఆర్ గోయింగ్ టు యూజ్ ఏఐ ఎంప్లాయీస్. అది ఏ రేంజ్లో అనేది అగైన్ డిపెండ్స్ ఆన్ కేటగిరీ అండి. కొన్ని కేటగిరీస్లో 20%, కొన్ని కేటగిరీస్లో 50% వస్తుంది, కొన్ని కేటగిరీస్లో ఇంకా 100% కూడా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి టెలికాలింగ్లో తీసుకుంటే టెలికాలింగ్లో 100% ఏఐ ఎంప్లాయీస్ వచ్చేస్తారు. సో ఆల్మోస్ట్ టెలికాలింగ్ జాబ్ ఉండదు అనేటువంటి పరిస్థితుల్లోనే ఈ రోజు ఉంది. ఎందుకంటే అంత న్యాచురల్గా వాయిస్ ప్రాసెస్ కానివ్వండి అవన్నీ కూడా వచ్చేసినాయి. అది ఇంగ్లీష్ హిందీ అయితే ఇక మనం చెప్పాల్సిన అవసరం లేదు. రీజనల్ లాంగ్వేజ్ కొంచెం టైం. చాలా ప్లీజింగ్గా, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. తెలుగు కూడా వచ్చేస్తున్నాయండి, చాలా ఫాస్ట్గా వచ్చేస్తున్నాయి. అదే. నెక్స్ట్ వన్. సో మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ రంగంలో కూడా ఏ ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది అనే దానికి ఇది మైక్రోసాఫ్ట్ ఇచ్చిన రిపోర్ట్లో కొన్ని మెయిన్ పాయింట్స్ చెప్తున్నాను. ఓకే ఓకే. ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు మీరు, ఇదిగోండి ఏం చేసింది అంటే 10% ఇంక్రీజ్ ఇన్ రెవెన్యూ, 15% కూడా పెంచింది, 15% రిడక్షన్ ఇన్ ప్రొడక్షన్ కాస్ట్. ప్రొడక్షన్ కాస్ట్ తగ్గింది, రెవెన్యూ పెరిగింది. ఆల్మోస్ట్ అన్ని మీడియా రంగంలో వీడియో కంటెంట్ రిలేటెడ్ అయినా వాళ్ళందరికీ కూడా ఈ విధంగా ఖర్చు తగ్గుతుంది, రెవెన్యూ పెరుగుతుంది. సో ఏఐతో చాలా ఎక్కువ బెనిఫిట్ ఉండబోతుంది అనే దానికి కంప్లీట్ రిపోర్ట్లో అయితే మీకు ఇంకా డీటెయిల్గా ఉంటుంది. మెయిన్గా ఇది చూడండి, గూగుల్ ఏంటంటే రీసెంట్గా మనకి ఇప్పుడు సాధారణంగా మనకి ఏం కావాలన్నా మనం గూగుల్ వెతుకుతాం. కానీ ఎప్పుడైతే ఈ చాట్ జీపీటీ, పర్ప్లెక్సిటీ బాగా వాడటం మొదలు పెట్టామో చాలామంది గూగుల్ వాడటం మానేశారు. నిజానికి ఈరోజు మీరు అడిగితే 100లో 60 మందో 70 మందో మేము గూగుల్ వాడటం మానేసాము, ఓన్లీ ఏది కావాలన్నా చాట్ జీపీటీనో లేకపోతే పర్ప్లెక్సిటీనో వాడుతున్నాం అనే వాళ్ళు చాలామంది, లేదా మెటా ఏఐ వాడుతున్న వాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు. సో ఫైనల్గా ఇప్పుడు గూగుల్ రిలీజ్ అయింది. ఆల్మోస్ట్ ఇదిగోండి కంప్లీట్గా గూగుల్ సెర్చ్ని ఏఐ మోడ్లోకి మార్చబోతుంది. ఇదిగోండి న్యూ వే టు ఇంటరాక్ట్ విత్ ఏఐ మోడ్. ఇదిగోండి మీకు అది ఎలా వస్తుందంటే ఈ విధంగా వస్తుంది. ఓకే ఓకే. సో గూగుల్ సెర్చే మారిపోయింది. అదే గూగుల్ మొత్తం మారిపోయింది, ఏఐ మోడ్ అని వచ్చేస్తుంది. సో ఇది ప్రస్తుతానికి యూఎస్లో లాంచ్ చేశారు. యూఎస్ యూజర్స్ లాంచ్ చేశారు, త్వరలో మనకు కూడా వచ్చేస్తుంది. బట్ ఆల్రెడీ ఇప్పుడు మేము ఆల్రెడీ విపిఎన్ వాడుతున్నాం. సో ఎంత ఎక్స్ట్రాడినరీ ఉందంటే ఇంకా ఆల్మోస్ట్ మళ్ళీ మనం గూగుల్ వాడటం స్టార్ట్ చేసేద్దాం, మళ్ళీ ఎక్కువ స్కోప్ ఉంటుంది. సో మాక్సిమం దీని నుంచే మనం చాలా వర్క్ చేసేసుకోవచ్చు అండి. కంప్లీట్గా మనం ఎక్కడ ఆపామో అక్కడ నుంచి కూడా స్టార్ట్ చేసుకునే దానికి ఉంది ప్రతిదీ. సో కంప్లీట్గా ఇది మొబైల్ యాప్ కూడా వస్తుంది డైరెక్ట్గా, మనకి ఆల్రెడీ ఉన్న దానిలోనే అన్నిట్లో అప్డేట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి అండి గూగుల్ నోట్బుక్ ఎల్ఎల్ఎం అని ఒక టూల్ ఉందండి, అఫీషియల్ గూగుల్దే. నోట్బుక్ ఎల్ఎల్ఎం లార్జ్ లాంగ్వేజ్ మోడల్. సో అంటే ఇక్కడ మనకి టూల్ పేరు నోట్బుక్ ఎల్ఎం. ఇక్కడ మెయిన్ ఏంటంటే మ్యామ్, మన దగ్గర చాలా మంది స్టూడెంట్స్కి అయినా టీచర్స్కి అయినా మీకైనా రిసోర్సెస్ చాలా ఉంటాయి. ఇప్పుడు ఒక టాపిక్ మీద రీసెర్చ్ చేసేటప్పుడు లేదంటే ఒక దాని గురించి మీరు నేర్చుకోవాలనుకున్నప్పుడు ఒక 100 బుక్స్ ఉన్నాయి, లేదా 100 URLs ఉన్నాయి, లేదా ఒక యూట్యూబ్ వీడియోలు 100 ఉన్నాయి. మీరు చూడాల్సి మనం సేవ్ చేసుకుంటూ ఉంటాం చాలాసార్లు, యూట్యూబ్లో అట్లా సేవ్ చేసుకుంటూ ఉంటాం. కానీ అవన్నీ ఎప్పుడు చూడం. చాలామంది చేసేది ఏంటంటే URLస్ని బుక్ మార్క్ చేసుకోవటం. మా దానిలో అయితే మ్యాక్సిమం బుక్ మార్క్స్ అవుతూనే ఉంటాయి, మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళి చూసినవి చాలా తక్కువ ఉంటాయి. ఇట్లా మీరు ఏవైతే నేర్చుకోవాలనుకుంటున్నారో, ఏదైతే మీకు యూజ్ఫుల్ ఉంటుందో ఆ PDF అయినా, వెబ్సైట్ అయినా, యూట్యూబ్ వీడియో అయినా, ఏదైనా కూడా మీరు దీనిలో ఇచ్చేస్తే దీనిలో స్టోర్ అయిపోతుంది. ఎవరికైనా ఫ్రీగా వాడుకోవచ్చు. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నాను అనుకోండి, ఆ సబ్జెక్ట్ PDFలో మొత్తం ఇక్కడ అప్లోడ్ చేస్తే ఏ డౌట్ అడిగినా ఎక్స్ప్లెయిన్ చేస్తుందండి. నేను ఆల్రెడీ తయారు చేసిన ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇదిగోండి, నేను ఫర్ ఎగ్జాంపుల్ లేటెస్ట్ ఏఐ న్యూస్ ఏం జరిగింది లాస్ట్ 1 వీక్లోనే అడిగానండి. నేనేమి రిసోర్సెస్ కూడా ఇవ్వాల, అదే సెట్ చేసుకుని అదే కలెక్ట్ చేసుకొచ్చి ఒక ఆడియో పాడ్కాస్ట్ లాగా కూడా తయారు చేసింది. అది కూడా ఇప్పుడు వచ్చిన అప్డేట్ ఏంటంటే మొన్నదాకా ఇంగ్లీష్లోనే ఉండేది, ఇప్పుడు తెలుగులో కూడా వచ్చింది. ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఒకసారి ప్లే చేయండి. నమస్కారం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ మాట వినకుండా మన రోజు గడవట్లేదు కదా. అవును, ప్రతి వారం ఏదో ఒక కొత్త అప్డేట్, కొత్త మోడల్. అసలు ప్రపంచం మొత్తం దీని గురించే మాట్లాడుకుంటోంది. నిజమే. అందుకే ఈ రోజు మనకు దొరికిన కొన్ని ఆసక్తికరమైన వార్తలు, రిపోర్టుల ఆధారంగా ఏఐలో ఏం జరుగుతోంది, దాని ప్రభావం ఏంటి, ఇలాంటి విషయాలని కొంచెం లోతుగా చర్చిద్దాం అనుకుంటున్నాం. మంచి ఆలోచన. పాడ్కాస్ట్ కేవలం సో ఇప్పుడు మీరు ఒక హెల్త్ సెక్టార్లో ఉన్నా, మీరు ఏ సెక్టార్లో ఉన్నా కూడా మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు, మీరు ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు వినాలనుకుంటే దీనిలో ఈ విధంగా ఆడియో వచ్చేస్తుంది, దాని సమ్మరైజ్ వస్తుంది. హ్యాపీగా మీరు ఏది కావాలంటే అది మొత్తం ఇలా చక్కగా వినడానికి కూడా చాలా ఇదిగా ఉండేలాగా పాడ్కాస్ట్ చూడండి ఎలా ఉందో. అదే కదా, నాకు ఇప్పుడు ఇవన్నీ వింటుంటే ఒక ఐడియా వచ్చిందండి. ఏంటంటే యాక్చువల్లీ నైట్ మధురానగర్లో ఒక పర్సన్ చనిపోయాడు. అతని దగ్గర ఉన్నటువంటి పెడ్డాగే చంపేసింది అని చెప్తున్నారు. లోపల లాకేసేసి ఉంది, అతను లోపలే ఉన్నాడు, అతని మర్మాంగాలన్నీ కొరికేసి ఉన్నాయి, డాగ్ బ్లడ్ మొత్తం మౌత్ అంతా కూడా బ్లడ్ అంతా ఉండింది.
అయితే డాగ్ చంపిందా లేకపోతే అతనికి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చి చనిపోతే డాగ్ వెళ్ళి అతన్ని లేపేదానికి ట్రై చేసిందా అనేది కూడా అర్థం కావట్లే. అయితే అది పోస్ట్ మార్టం తర్వాత బయటకు వస్తుంది అనుకోండి. కానీ ఇప్పుడు డౌట్ ఏంటంటే ఆ డాగ్ అలాస్కన్ అనే ఒక డాగ్ అని చెప్తున్నారు. అది నార్త్ అమెరికానికి సంబంధించినటువంటి బ్రీడ్. కానీ కొంతమంది చెప్పేది ఏంటంటే కాదు, అది సైబేరియన్ హస్కీ అంటున్నారు. మనకు పిక్స్ అయితే వచ్చాయి, దాని వీడియో కూడా వచ్చింది. ఇంకొంతమంది చెప్పింది ఏంటంటే రెండిటికి సైబేరియన్ హస్కీకి తర్వాత అలాస్కన్కి క్రాస్ బ్రీడ్ అని చెప్తున్నారు. ఇప్పుడు ఆ డాగ్ పిక్స్ ఇస్తే మనకి అది ఏ డాగ్ చెప్పేస్తుందా? చెప్పేస్తుంది. ట్రై చేద్దామా ఒకసారి చేద్దామండి. లైవ్లో? యా, నేను ఇప్పుడు పిక్స్ ఇస్తాను మీకు. సైబేరియన్ హస్కీ. ఈ క్షణాల్లో నేను అడిగింది వెంటనే మీరు అది ఏంటి అనేది కూడా ఐడెంటిఫై చేసేసారండి. ఈ 2 పిక్స్ నేను మీకు పంపింది. ఎస్, విచ్ బ్రీడ్ ఇట్ ఈస్. సో ఇక్కడ నెక్స్ట్ మీరు సైబేరియన్ హస్కీ పప్పి. నెక్స్ట్ మీరు దీన్ని రీజన్స్ కూడా అడగచ్చు. అంటే ఇది ఎప్పుడన్నా ఎవరన్నా చంపినా అంటే అలాంటి దాఖలాలు ఉన్నాయా? ఖచ్చితంగా వరల్డ్ వైడ్ గా ఎక్కడ మీకు దీనికి సంబంధించిన కేసు రిజిస్టర్ అయి ఉన్నా కూడా న్యూస్ అయింది అంటే ఐడెంటిఫై చేసి చెప్పేస్తుంది. ఇప్పుడు లేటెస్ట్ గా నిన్న జరిగిన కేసు కూడా మేబీ 1-2 days అప్డేట్ అయిపోద్దేమో. అదే ఇప్పుడు ఇది నేను ఇందాక చెప్పాను కదండి, అలాస్కనా లేకపోతే సైబేరియన్ హస్కీనా చిన్న డౌట్ ఉందని. సైబేరియన్ హస్కీ. సో ఇట్లా మనకి ఏంటంటే మ్యామ్ ఇదే కాదు, మీకు ఇంకో ఎగ్జాంపుల్ కూడా ఉంది. రీసెంట్ గా మనకి ఢిల్లీలో ఒక బైకర్, గుర్గావ్లో ఒక బైకర్ని ఏంటంటే కొంతమంది రౌడీస్ అటాక్ చేశారు. ఓకే, ఇదిగోండి. ఇదిగోండి వీడియో కూడా ఉంటుంది. తను ఏం చేశాడంటే మొత్తం తన దగ్గర ఆల్రెడీ సీసీ క్యామ్, మన బైకర్ కాబట్టి బైక్ మీద క్యామ్ ఉంది, ఆ క్యామ్ లో రిజిస్టర్ అయింది. తర్వాత ఆ ఫేసెస్ అన్ని కూడా మనం ఆల్రెడీ లాస్ట్ టైం ఫేస్ చెక్ అని చెప్పి ఒక టూల్ చెప్పాం. ఆ టూల్లో అప్లోడ్ చేస్తే వాళ్ళ ప్రొఫైల్స్ వచ్చింది. ఇప్పుడు మనకి రోడ్ మీద ఎక్కడ వెళ్తున్నామండి, ఎవడో వచ్చి కొట్టేసి వెళ్ళిపోయాడు. సో వాడు ఫోటో ఉంటే మనకి ఆల్రెడీ మనం కొన్ని టూల్స్ ఉన్నాయి కాబట్టి లాస్ట్ టైం కూడా చూపించాం, మనం ఇలా ఫేస్తో డిటెక్ట్ చేయొచ్చు. మనం కూడా చేయగలిగేటువంటివి చాలా ఉన్నాయి. సో దానిలో అప్లోడ్ చేశాడు, ఆ ప్రొఫైల్స్ అని ఇచ్చి కంప్లైంట్ రిజిస్టర్ చేశాడు. సో ఇవాళ మీకు ఏది ఉన్నా కూడా దానికి సంబంధించిన మోర్ డీటెయిల్స్. ఇప్పుడు మనం ఇది ఎప్పుడు చూడాలి, ఇందాక మనం డాగ్ తీసుకున్నాం సరే, అది ఎప్పుడు చూడాలి అంటే మనం డాగ్ బ్రీడ్ పెంచుకునే ముందు చూడాలి. ఈ డాగ్ బ్రీడ్ పెంచుకోవచ్చా, పెంచుకుంటే దీంతో ఉన్న ప్రమాదాలు ఏంటి, దీంతో ఏమైనా కేస్ స్టడీస్ ఉన్నాయా, ఇంతకుముందు ఎవరినన్నా అది అటాక్ చేసిన అలా చేయకుండా ఉండాలంటే దాన్ని మనం పెంచే విధానంలో చాలా కరెక్ట్, పెంచే విధానంలో ఖచ్చితంగా ఆ పాయింట్ ఉంటుంది. సో మనం ఇవన్నీ వాడుతుంది, అదే మనం రియల్ టైమ్ ఇవన్నీ వాడుతుంటే మనకి లైఫ్ ఎంత ఈజీ అయిపోతుంది అంటే అసలు చాలా ఇది వేరే ఉంటుంది. అంటే ఇప్పుడు దాకా ఏంటంటే ఎవడో ఏంటి ఏం తెలియదు. ఇప్పుడు మీకు అసలు జస్ట్ చిన్న క్లూ దొరికింది అంటే చాలు, మీకు ఆల్రెడీ లాస్ట్ టైం కూడా మనం చేసాం, ఫోటోలో బ్యాక్గ్రౌండ్లో అంత క్లియర్గా లేకపోతే కూడా అది ఐడెంటిఫై చేసి అది ఏ టెంపుల్ అయి ఉంటుందో లేదా లొకేషన్ ఏంటో కూడా చెప్తుంది. చాలా లేటెస్ట్ ఉన్నాయండి మొత్తం. సో ఇప్పుడు నోట్బుక్ వెళ్ళాలని చూసారు కదా. సో ఇదిగోండి ఇప్పుడు మనకి తెలుగులో కూడా అందుబాటులో వచ్చింది. ఇది చాలా గుడ్ న్యూస్. స్టూడెంట్స్ అందు ఫ్రీగా ఉంది, మీరేం దానికి మళ్ళీ డబ్బులు కూడా కట్టేది లేదు, పే చేసే పని లేదు, హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. దీనిలో మీకు ఏ రిసోర్సెస్ ఉన్నా కూడా మీరు ఇది వాడుకుని, ఈ నోట్బుక్ వెళ్ళాలని వాడుకుని మీ దగ్గర ఉన్న PDF అయినా సరే, యూట్యూబ్ వీడియో కూడా, ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ వీడియో ఇంగ్లీష్లో ఉంది, నేను దాన్ని ఇస్తే ఆ వీడియోని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నాకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసిద్ది, మైండ్ మ్యాప్ ఇచ్చిద్ది. అంటే ఆ వీడియోలో ఉన్న పాయింట్స్ అన్ని మైండ్ మ్యాప్ ఇచ్చిద్ది. మళ్ళీ దాంతోపాటు నేను చాట్ చేయొచ్చు, నాకు ఏ క్వశ్చన్ ఉన్నా అని అడిగితే ఆ వీడియోలో ఉన్న దాన్ని ఆన్సర్ ఇస్తుంది. ఆ వీడియోలతో PDFలోదో వెబ్సైట్లో, అంటే నేను ఇప్పుడు దాకా కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ 1,00,000 డాక్యుమెంట్లు ఉన్నాయి అనుకున్నాను. నేను అన్నీ దీనికి ఇస్తే ఇప్పుడు దాకా నేను ఇంకా ఏ టూల్ గురించి అడగాలన్నా కూడా దీన్ని అడుగుతామంటే హ్యాపీగా ఇచ్చేస్తూ ఉంటాను. నేను కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఇప్పుడు నేను చూసినటువంటి నా దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఉంటాయి ఏంటంటే దీని గురించి చాలా డీటెయిల్గా దీనిలో ఉంది అనేది, అవన్నీ ఇక్కడ ఇచ్చేస్తే చాలా హ్యాపీగా టీచర్స్కి అందరికి యూజ్ అవుతుంది. మ్యామ్ suno.com గురించి కూడా మనం అలాగే గతంలోనే ఎప్పుడో చేసాం. ఇప్పుడు suno.com ఏం చేసిందంటే రీసెంట్గా 4.5 రిలీజ్ చేసింది. ఈ 4.5లో ఆప్షన్స్ ఏంటంటేనండి ఆల్మోస్ట్ 8 minutes సాంగ్ చేసుకోవచ్చు, జనరేట్ చేసుకోవచ్చు. ప్లస్ వాయిసెస్ ఇంకా క్లియర్గా వచ్చినాయి, సౌండ్స్ కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి అండి. ఇదిగోండి మొత్తం మనకేంటంటే దీనిలో 4.5లో చాలా అద్భుతంగా మన సాంగ్స్ జనరేట్ చేయగలిగే ఫీచర్స్ అయితే వచ్చినాయి. ఇప్పుడు NVIDIA వాళ్ళు ఒక ఓపెన్ సోర్స్ టూల్ రిలీజ్ చేశారు. ఇదిగోండి ఇది ఓపెన్ సోర్స్ టూల్. ఇదేంటంటే ఒక ఇమేజ్లో అయినా
వీడియోలో అయినా మీరు ఒక పార్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఎగ్జాంపుల్ ఉన్నాయి చూడండి. ఓకే. మీరు ఒక పార్ట్ సెలెక్ట్ చేసుకుంటే దాని గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. మీరు జస్ట్ ఇదిగోండి ఇక్కడ ఎగ్జాంపుల్ చూడొచ్చు. వీడియోలో ఒక ఇమేజ్ సెలెక్ట్ చేశారనుకోండి, అక్కడ ఫస్ట్ చూడండి, లాస్ట్ లో చిన్న పార్ట్ సెలెక్ట్ చేస్తే ఆ డాగ్ గురించి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇందా మనం చేసిన ఎగ్జాంపుల్. అదే అదే. ఇప్పుడు ఎవరో ఫోటోలో చిన్న డాగ్ ఉంటే ఆ డాగ్ ఏంటి, బ్రీడ్ ఏంటి, మొత్తం కూడా మనం ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. ఓకే. ఇది ఫ్రీ ఓపెన్ సోర్స్ టూల్ అండి. నెక్స్ట్ అలాగే మెయిన్గా మానస్ ఏఐ, ఇది రిలీజ్ అయ్యాక క్రియేట్ అయిన సెన్సేషన్ అయితే వేరే లెవెల్ అండి. సో ఏం చేస్తుంది ఇది అంటే కంప్లీట్గా ఒక ఏఐ ఏజెంట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ట్రావెల్ ఎక్కడికి వెళ్ళాలనుకున్నారు, నేను స్విట్జర్లాండ్ ఎక్కడికి వెళ్ళాలనుకుంటే మీరు ఎన్ని రోజులు వెళ్ళాలనుకుంటున్నారు, లేకపోతే వెళ్తే ఏ ప్లేసెస్ చూడాలనుకుంటున్నారో చెప్తే, జస్ట్ నేను 5 days వెళ్ళాలనుకుంటున్నాను, 3 days నాకు వర్క్ ఉంది, 2 days ఏ ప్లేసెస్ చూడాలో అది కూడా చెప్పేస్తుంది. చెప్పటం కాదు, చూపించేసి మొత్తం చూసి టికెట్లు బుక్ చేసేస్తుంది. టికెట్స్ కూడా మొత్తం. సో మీకు పలానా వెబ్సైట్లోకి వెళ్ళి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి కాపీ చేసి మొత్తం నాకు ఒక డాక్యుమెంట్ తయారు చేయమంటే మీకు ఇచ్చిన వెబ్సైట్లోకి వెళ్ళి, అంటే టికెట్స్ బుకింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా, అంటే మనకి ఏంటంటే మన సిస్టమ్ని ఆపరేట్ చేస్తుంది. ఈ ఏ ఏజెంట్ ఏం చేస్తుందంటే ఇప్పుడు దాకా మనకి ChatGPT అవన్నీ ఏంటంటే మనం సెర్చ్ చేస్తే జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాయి, కానీ ఇవి అలా కాదు. మీకు ఏది కావాలన్నా అదే ఆపరేట్ చేసుకుని మొత్తం చేస్తుంది. దానికి మనం ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ఇటు ఇవ్వాలి. అదే అదే అది ఓకే. అది కూడా సెక్యూర్గానే ఉంటుంది. సో అదే అడగబోతున్నా, అది సేఫ్ సెక్యూరేనా అని. సెక్యూర్గానే ఉంటుంది. సో ఇట్లా మనకి ఎవ్రీ వీక్ అండి ఎన్ని లేటెస్ట్ అప్డేట్స్ వస్తున్నాయి అంటే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా అప్డేట్ అవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చేసింది. రైట్ అండి, చాలా అప్డేట్స్, అంటే ఈ వీక్లో ఉన్న అప్డేట్స్ మొత్తం చెప్పారు. నెక్స్ట్ వీక్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.